టి వెంకన్న. నేను 2016 నుంచి తెలంగాణ మైనారిటీ సొసైటీలో స్కూల్లో పనిచేస్తున్నా. నాలాగనే 4000 మంది ఇళ్ళ జాబ్ చేస్తున్నారు. అయితే మాకు గత ప్రభుత్వం మాకు అవుట్సోర్సింగ్ నుంచి తీసుకొని మాకు అకౌంట్లోనే డబ్బులు వేసేది. మాకు అప్పుడు ఈఎస్ఐ పిఎఫ్ ఉంది. కానీ ఇప్పుడు మమ్మల్ని ఈఎస్ఐ పిఎఫ్ తీసేసి మాకు చెక్కుల ద్వారా శాలరీ ఇస్తూ ఉంటున్నారు. కాబట్టి మాకు గత ప్రభుత్వం కూడా మాకు శాంక్షన్ పోస్టుల కింద చేస్తామని చెప్పి మోసం చేసింది. కానీ ఈసారి ఈ ప్రభుత్వం మాకు శాంక్షన్ పోస్టులు చేసి మమ్మల్ని ఆదుకుంటుందని మేము నమ్ముతున్నాం. కాబట్టి మాకు శాంక్షన్ పోస్టులు చేసి మాకు శాలరీలు, మా అకౌంట్లు, పిఎఫ్, ఈఎస్ఐ అన్నీ ఉండేటట్టు చేస్తుందని చెప్పి చిన్నారెడ్డి గారికి 4 సార్లు 3 సార్లు కలవడం జరిగింది. దివ్య మేడం కూడా కలవడం జరిగింది. మాకు వాళ్ళు హామీ ఇచ్చిర్రు కంపల్సరీ చేస్తామని. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి, బట్టు విక్రమార్క మన ఉప ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్ళి అన్నీ మేము చేస్తామని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. కావున మేము ఈ ఛానల్ ద్వారా కోరుకునేది ఒకటే, 4000 కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. కాబట్టి మాకు శాంక్షన్ పోస్టులు కంపల్సరీ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్ కూడా ఆటోమేటిక్గా శాంక్షన్ పోస్టులు అయితే వస్తాయి. మాకు మా స్కూల్లో పనిచేసిన, మాతో పాటు పనిచేసిన డిఓ మేడానికి కానీ, వార్డెన్కి కానీ, ఓఎస్కి కానీ వాళ్ళకి శాంక్షన్ పోస్టులు చేసి వాళ్ళకు పిఆర్సీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వారికి ఏ విధంగా అయితే ఇస్తున్నారో మాకు కూడా అదేవిధంగా శాంక్షన్ పోస్టులు చేయాలని ఈ ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాం. మాకు ఆ నమ్మకం ఉంది ఈ ప్రభుత్వం మీద. మేము గత ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయినాం. ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని మోసం చేయాలని నమ్మకం మాకు ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మాకు కావాలని, శాంక్షన్ పోస్టులు కావాలని ఈ ఛానల్ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.